నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్నేషనల్ ఫెన్సింగ్ టోర్నమెంట్ కి ఎంపికైన విశ్వకవి స్కూల్ విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే అంజుబాబు. జనాభా నియంత్రణకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా భీమవరంలో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన జిల్లా వైద్య అధికారి డాక్టర్ గీతాబాయ్. భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల 1996-2000 బ్యాచ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుకలు. భీమవరం ఎలివేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ధాన్యలక్ష్మి పూజ. అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అంజుబాబు సతీమణి సత్యవాణి. ఇంటర్నేషనల్ ఫెన్సింగ్ టోర్నమెంట్ కు భీమవరం విద్యార్థులు ఎంపిక కావడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఆగస్టు 1వ తేదీన థాయిలాండ్ లో జరిగే ఇంటర్నేషనల్ ఫెన్సింగ్ టోర్నమెంట్ కు 2 భీమవరం విశ్వకవి స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎంపికైన విద్యార్థులను ఎమ్మెల్యే అంజుబాబు అభినందించి ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతులను అందించారు. స్కూల్ డైరెక్టర్ పొట్లూరి రఘుబాబు మాట్లాడుతూ ఏపీ స్టేట్ చైల్డ్ అండర్ 10 బాలుర 3వ తరగతి విద్యార్థి ఎం హర్షిత్ శ్రీవర్మ, బాలికల విభాగంలో 4వ తరగతి విద్యార్థి కె అన్య బెన్ స్టేట్ ద్వితీయ స్థానం, మహారాష్ట్ర నాసిక్ లో జరిగిన ఆల్ ఇండియా ఫెన్సింగ్ అండర్ 10 లో సిల్వర్ మెడల్ తో పాటు ద్వితీయ స్థానం సాధించి ఆగస్టు 1న థాయిలాండ్ లో జరిగే ఇంటర్నేషనల్ ఫెన్సింగ్ టోర్నమెంట్ కు అర్హత సాధించారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ నాగేశ్వరరావు, జనసేన నాయకులు ఒబిలిశెట్టి రామకృష్ణ, విజ్జురోతి రాఘవులు, రామాయణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఫెన్సింగ్ టోర్నమెంట్కు విశ్వకవి విద్యార్థులు ఎంపికయ్యారు. ఎం హర్షిత శ్రీవర్మ 3వ తరగతి, ఏపీ స్టేట్ చైల్డ్ ఫెన్సింగ్ ఫోయిల్ అండర్ 10 బాలుల విభాగంలో స్టేట్ ద్వితీయ స్థానం, మహారాష్ట్ర నాసిక్లో జరిగిన ఆల్ ఇండియా ఫెన్సింగ్ అండర్ 10లో ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్ పొందారు. ఆగస్టు 1వ తేదీన థాయిలాండ్లో జరిగే ఈ ఇంటర్నేషనల్ ఫెన్సింగ్ టోర్నమెంటుకు అర్హత సాధించారు. అలాగే బాలికల విభాగంలోకి అన్య బెన్ 4వ తరగతి, ఏపీ స్టేట్ చైల్డ్ ఫెన్సింగ్ ఫోయిల్ అండర్ 10 స్టేట్ ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మెడల్ సాధించి మహారాష్ట్ర నాసిక్లో జరిగిన ఆల్ ఇండియా ఫెన్సింగ్ అండర్ 10లో తృతీయ స్థానం సాధించి బ్రోనల్ మెడల్ పొందింది. ఆగస్టు 1వ తేదీ థాయిలాండ్లో జరిగే ఈ ఇంటర్నేషనల్ ఫెన్సింగ్ టోర్నమెంట్కు అర్హత సాధించారు. ఇది చాలా అరుదైన విషయం. 3వ తరగతి 4వ తరగతి చదువుతున్న వయసులోనే ఈ ఫెన్సింగ్ గేమ్లో అర్హత సాధించినందుకు విశ్వకవి డైరెక్టర్ రఘుబాబు గారు ఒక్కొక్క విద్యార్థికి 20,000 రూపాయలు వారికి నగదు బహుకరించారు. వారికి ఇంకా ట్రైనింగ్ ఇచ్చి మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. చిన్న వయసులోనే ఉన్నారు. వీళ్ళు చిన్న వయసులోనే అత్యధిక నైపుణ్యాన్ని కనపరిచి చక్కని తీరును చూపించారు. ఇంటర్నేషనల్ ఫెన్సింగ్ టోర్నమెంట్లో అర్హత సాధించినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఎం హర్షిత్ శ్రీవర్మ 3rd క్లాస్ విశ్వకవి CBSE స్టూడెంట్, కె అన్య బెన్ 4th క్లాస్ విశ్వకవి స్టేట్ స్కూల్. చాలా అరుదైన ఘనత, చాలా ఆనందకరమైన రోజు. ఈ చిన్నారులు విజయవాడలో మెడల్ సాధించడమే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో మహారాష్ట్రలో నాసిక్లో జరిగిన కాంపిటీషన్స్లో ఆల్ ఇండియా 2nd, ఆల్ ఇండియా 3rd, బ్రాంజ్, సిల్వర్ మెడల్ సాధించి విశ్వకవికి పేరు తేవటమే కాకుండా మన భీమవరం పట్టణానికి, ఆంధ్రప్రదేశ్కు ఎంతో పేరు తెచ్చారు. ఈరోజు నాకు అంతకంటే ఆనందమైన విషయం ఏంటంటే మన స్కూల్ని ఎంతో ఇష్టపడే ఎమ్మెల్యే గారు శ్రీ అంజుబాబు గారి చేతుల మీదుగా వారికి చిన్న నగదు పురస్కారం ఇవ్వటం అనేది విశ్వకవి తరఫున నాకు చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పిల్లల్ని ఎంకరేజ్ చేసి బాగా ప్రోత్సహించిన తల్లిదండ్రులు, ఫెన్సింగ్ కోచ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సే థ్యాంక్స్ టు ఎమ్మెల్యే సార్ ఫర్ అలాటింగ్ దిస్ మచ్ ఆఫ్ టైమ్ ఫర్ us. Namaste to everyone. This is K. Anyaben from grade 4 from Vishwakavi English Medium Primary School. I am very happy to inform you that I won gold medal in AP State Fencing Tournament and I got selected for nationals. At nationals I got
At nationals, I won in All India 3rd place bronze medal. And now I'm gearing up for the international fencing tournament at Thailand. And a big thanks to our director sir and our director ma'am for taking good care of me and their backbone to my family. And I want to thank my coach Krishna Mohan sir for guiding me. And a special thanks for my parents and my family members for their love and support. Thank you. జనాభా నియంత్రణకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ డి గీతాబాయ్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం భీమవరం అంబేద్కర్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ గీతాబాయ్ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో మన దేశం ఒకటని అన్నారు. విపరీతంగా జనాభా పెరుగుదల వలన సహజ వనరులు అంతరించి అనార్థాలకు దారితీస్తుందన్నారు. సుస్థిర అభివృద్ది, కుటుంబ నియంత్రణ, పేదరికం కోసం సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన విద్య, ఉద్యోగాల నైపుణ్యం కోసం జనాభా నియంత్రణ అత్యవసరమని, దీని ప్రభావం ఆర్థిక అభివృద్దిపై స్పష్టంగా పడుతుందని అభిప్రాయపడ్డారు. చెరుకోడ రంగసాయి ప్రతిజ్ఞ నిర్వహించి బాల్య వివాహాలను అరికట్టాలని అన్నారు. కార్యక్రమంలో వైద్య శాఖ ఏవో భావన, డిపిఎంఓ సిహెచ్ ధనలక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్ కీర్తి కిరణ్, ఐసీడీఎస్ విజయలక్ష్మి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గోపిశెట్టి మురళీకృష్ణ, జి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేశ అభివృద్ధి అయిన జనాభా ప్రాతిపదికను తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా చైనా ప్రపంచంలో అధిక జనాభాని మనం తెలియజేసుకున్నాం. మరి ఇవాళ భారతదేశం కూడా సమానంగా వచ్చింది. అయితే ఈ జనాభా పెరుగుదల వల్ల అనేక అరిష్టాలు వస్తూ ఉంటాయి. మరి కరుకాటకాలు వస్తూ ఉంటాయి. మరి నిరుద్యోగ సమస్య వస్తుంది, ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే బాల్య వివాహాలని రద్దు చేయమని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. దానివల్ల పిల్లలకి గ్యాప్ రావడం వల్ల జనాభా అది జరుగుతుంది. ఉద్దేశం మీద ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవం మీద ప్రభుత్వ డిఎంహెచ్ఓ, ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మరి శ్రీ విజ్ఞాన వేదిక ఇవన్నీ కలిసి మరి ఇక్కడ పెద్ద ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ దేశ ప్రగతి పాడాలంటే జనాభా అరికట్టాలని 11 మనం ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం వనరులు ఎక్కువ ఉండాలి తప్ప జనాభా అధికంగా ఉండటం వల్ల మనం అభివృద్ధి చెందాం. ఎందుకంటే మనం జనాభా ఎక్కువ ఉండటం వల్ల ఈ నిరుద్యోగ సమస్య, అదేవిధంగా వనరుల కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇందులో అతి ముఖ్యంగా చాలామందికి ఇప్పటికి అవేర్నెస్ కలిగినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మన చిన్న వయసులో మన తాతలు వాళ్ళు అప్పుడు వాళ్ళు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని పిల్లల కన్నా అప్పుడు ఆహారం అలవాట్లు వేరుగా ఉండటం వల్ల అప్పుడు జనాలు కొంచెం బలంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా కనీసం మేజర్ అయిన తర్వాతే వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకున్న తర్వాత ఎవరైనా కానీ వాళ్ళు పిల్లలు కనాలనుకుంటే కానుపుకి మధ్యన కనీసం 3 సంవత్సరాలు కనుక మనం దూరం పాటించినట్టయితే పుట్టబోయే పిల్లల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా తల్లుల యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకుని జనాభా పెరుగుదల గురించి కూడా మనందరం ఆలోచించి సరైన ప్రణాళికాబద్ధంతో ముందుకెళ్తే మన దేశ అభివృద్ధిలో మనందరం కూడా పాల్గొంటున్నాం. మంగళ వాయిద్యాలు, పండితుల మంత్రోచ్చరణలతో విద్యార్థులు ఆనందోత్సవాల మధ్య భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 1996, 2000 బ్యాచ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుకలు కళాశాల ప్రాంగణంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కళాశాల గేటు వద్ద నుండి విద్యార్థులు అర్చకుల ఆశీస్సులతో తాము చదువుకున్న EEE డిపార్ట్మెంట్లోకి వెళ్లి అక్కడ ల్యాబొరేటరీలను పరిశీలించి అధ్యాపకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సెమినార్ హాల్కు వెళ్లారు. అక్కడ EEE హెడ్ డాక్టర్ BRK వర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తాము ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నామంటే అందుకు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు నేర్పిన విద్యే కారణమన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో 25 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతం నుండి కూడా వచ్చి ఇక్కడ చదువుకున్నట్లు పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుకలకు అమెరికా, ఆస్ట్రేలియా, UK వంటి దేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో హాజరవడం విశేషం. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్
సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ దేశంలో ట్రాన్స్కో, జెన్కో వంటి సంస్థల్లో అత్యున్నత స్థానాల్లో ఉండి ప్రపంచంలో పలు ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ రంగంలో చిప్ డిజైన్ వంటి ప్రతిష్టాకరమైన సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న తమ విద్యార్థుల ప్రగతిని చూస్తుంటే తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం కళాశాల 12 బ్రాంచులతో 8,000 మంది విద్యార్థులతో పీజీ సెంటర్, రీసెర్చ్ సెంటర్తో ఎంతో ప్రగతి సాధించిందని, అందుకు అల్యూమిని విద్యార్థులు సాధించిన విజయాలే కళాశాల ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఈ విభాగం హెడ్ డాక్టర్ బీఆర్కే వర్మ, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ వి బుగ్గారావు, ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ భాస్కర్ రెడ్డి, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి కాంతారావు, ఎన్ శ్రీనివాస్, డాక్టర్ కెవి విశ్వనాథరాజు, ప్రొఫెసర్ ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్తో పాటు నాడు ల్యాబొరేటరీలో ప్రముఖ పాత్ర పోషించిన ఫోర్మెన్ పివి జగన్నాథరాజు, వి రాము, డి సత్యనారాయణరాజు తదితరులను కూడా ఘనంగా సత్కరించారు. To see all the achievements of this batch, as Varungaru said, including gate rank, first gate rank all India. I got a chance to see some of the pictures from them, meet faculty members who are part of the department and interact with few alumni members. So, as Principal Garu said, today we have an intake of 1860 across 12 programs and a strength of 8,000 students, and we have also planned major renovations in the campus. Probably in your next visit you can see all of those improvements, and some of you have come all the way from US, like Varungaru said, and this particular batch has been a driving force for many batches to come. Very happy to hear that. Please keep coming back. The door to SRKR is always open. Please give your valuable suggestions. Thank you and have a lot of fun and enjoy this. సంవత్సరాలు చదువుకుంటూ ఇక్కడ చేసుకుని ఇక్కడ కలవడం చాలా సంతోషదాయకం. అలాగే మీ వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న మీ అందరూ మీ నైపుణ్యము, స్కిల్స్ అన్ని ప్రజెంట్ స్టూడెంట్స్ ఉపయోగపడేలాగా, వాళ్ళు కూడా అభివృద్ధి చెందేలాగా, మీలాగా ఉన్నత స్థానాల్లో ఉండేలాగా తోడ్పడవలసిందిగా కోరుచున్నాము. అందుచేత దానికి కావాల్సిన సహకారం అంతా మేనేజ్మెంట్ నుంచి మాకు అప్పుడు చెప్తూ ఉంటుంది. అందుచేత మీరు అందరూ డిపార్ట్మెంట్ అభివృద్ధికి, స్టూడెంట్స్ అభివృద్ధికి, కాలేజీ అభివృద్ధికి మీరు తోడ్పడవలసిందిగా కోరుచున్నాము. 25 years. And you have created so many laurels. Just now you have read so many laurels, and you have created so many benchmarks. Still we are striving to achieve those. Now you have created a benchmark in such a way that nobody can be like that, because all India and many ranks below 100 low percent. Or just imagine, all ranks are below 100 for only our college. That is only because of you. You are such a dedicated, hard-working, disciplined, and you are, because you are continuously, that means in the campus itself always, you are in the campus itself, interacting with our faculty continuously, and you have strived a lot, and finally it's wonderful and exciting for us all to have you in the campus after 25 years. We were very eager for this day for the last maybe 5 to 6 months. I received the information from one of your classmates that you are going to conduct a program this time. We were really excited to have this day. Being the head of this department currently, I must tell you a few things. Currently we offer a BTech program with an intake of 120. Additionally, 12 members, school members join in second year. Plus an MTech program with 6 intake in power systems. and the 2000 batch reunion. So actually I want to tell one thing. I am a graduate of Usmania in 1973. On September 9, 2023, we have gathered and celebrated Gold Day 53.
intake is 240. So we gathered 160. Yes. This is like 2 years back, ఏమైందంటే కోవిడ్ యూనివర్సిటీలో I worked for Jayadeva. 2 years back, they were doing this upskilling course, electrification media, and they were sending all their kind of engineers and everyone for this course. And I thought, okay, let me see what it is. It was a 2-week course, 10 days, and each day, we 4 years to chase a course, networks, power systems, many machines. That's when I understood I really wish we would have been like, we still can do most of the research India based with the researchers, so we can actually use this branch as a very powerful machine to reduce all the pollution or emissions or whatever. That's the strength of this electrical and electronics branch. That's not very highlighted. Maybe the projects that we do, if we can more focus on that, that would be brilliant. Within India, curriculum is so rigorous that it teaches you discipline, it teaches you focus, it teaches you hard work, and you are known to be logical and analytical. That you don't recognize when you just graduate out. But through years of work in corporate sector, you always get to know what you are bringing to the table. Now, when I reflect back, 25 years seem very long, but when I meet my batchmates, time stands still, and it just feels like we never left each other. So that's the beauty. Thank you, Buggarao Garu. I truly echo what you say. We will keep our phone numbers and we will make sure that we don't lose touch again. This is a true treasure that we should not leave. A few words I also do resonate what Raja Garu just said, is that there is no joy than the joy of giving back. At this point in time, I think it's a shame if we don't get the opportunity to give back. The professors did not only teach us machines or control systems or things like that. They also taught us a lot of soft skills, okay, which is how to be disciplined, right? It's about problem solving and how to think critically. And these things actually added a lot of value to us. And for all this, I think we are really, really grateful from our bottom of our heart. So now the number 60, roll number, and that's the last number in the class. So I think a lot of professors would have, I think they must have called me number 60 more than my name. That's how I remember it. But that became so much ingrained in myself that for a lot part of my life, right, my password to many things was number 60. Okay, and that was my password, not anymore now, by the way. So that was so much thing about engineering that I had. And one beautiful comment which I never forget in my life is from Kantarao. Okay, so he said once, I don't know whom he said, it was just passing time towards the end of final year. So number 60, you road like that, probably many of you might have actually noticed, the world's most valuable company, $4 trillion recently. The company, so I influenced the roadmap of all the products. So significantly, so for the last 10 years I've been with the company. And on a day-to-day, what I do is all actually, it'll be very surprising. I never imagined that that's what is going to happen, especially in the last 2 years. It's everything is about electricals, current demand, power demand, noise, circuit theory, everything. So it is such a joyful situation to actually see that what I've actually learned 25 years ago. భీమవరం పట్టణంలోని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం నందు ఆషాఢ మాసం సందర్భంగా ధాన్యలక్ష్మి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మల్లికార్జున్ శర్మ మాట్లాడుతూ ధాన్యలక్ష్మి పూజ నిర్వహించడంతో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని, రైతులు వ్యాపారస్తులు లాభసాటిగా ఉంటారని అన్నారు. భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు సతీమణి సత్యవాణి అమ్మవారిని దర్శించుకుని పూజాదికలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారని సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధా మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ఎటువంటి విఘ్నాలు లేకుండా వినాయక స్వామి వారిని పూజ చేసుకుని ఇప్పుడు ధాన్యలక్ష్మి పూజలోకి వెళ్తాం. అందరూ కూడా ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అనుకుంటున్నాం. అందరూ కూడా
కూడా ఆత్మ కలగడం అందరూ కూడా ఒక్కసారి స్వామివారిని దర్శనం నమస్కారం చేయాలి అందరూ కూడా. ఆధ్యాత్మికవేత్త స్వర్గీయ బోండా సుబ్బారావు 11వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు బోండా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు 5 రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుండి భీమవరం పట్టణంలోని ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం నందు నంబూరు శ్రీ కాళీ వనాశ్రమ పీఠాధిపతులు శ్రీ చంద్రకాళి ప్రసాద మాతాజీ శిష్యులు శ్రీనివాస రామానుజ దాస్ చే మహాభారతంలోని మధుర ఘట్టాలపై అద్భుత ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తారని తెలిపారు. విశ్రాంత ప్రధానాచార్యులు డివిఎస్ చంద్రాజీ, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ బోండా సుబ్బారావు వర్ధంతిని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలుగా వారి కుమారుడు బోండా వెంకటేశ్వరరావు మనవడు సత్యకిషోర్లు ప్రతి ఏటా నిర్వహిస్తున్నారని 5 రోజుల పాటు ఆధ్యాత్మిక ప్రవచనాల కార్యక్రమాలతో పాటు 14వ తేదీ సోమవారం డాక్టర్ బివి రాజు వీరమ్మ పార్క్ వద్ద శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని వారు కోరారు. సుబ్బారావు గారి యొక్క 11వ వర్ధంతి సందర్భంగా బొండా వెంకటేశ్వరరావు గారు దంపతులు, వారి కుమారులు సత్యకిషోర్ గారి దంపతులు భీమవరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయం చేయడం ముదావహం. 10వ వర్ధంతి సందర్భంగా కూడా గరికిపాటి నరసింహారావు గారిని తీసుకురావడం జరిగింది. ఈ 11వ వర్ధంతి సభకు చాలా ముఖ్యమైనటువంటి ఎన్నో ప్రవచనాలు ఇచ్చినటువంటి నంబూరు మాతాజీ ప్రియశిష్యులైనటువంటి దాసాజీ గారి చేత ఇప్పించడం జరుగుతోంది. శ్రీనివాస రామానుజ దాసాజీ గారు ఈ నెల 13, 14, 15, 16, 17 తారీఖులు 7 రోజులు ఆర్య వైశ్య వర్తక సంఘ భవనంలో 6 గంటల నుండి 8 గంటల వరకు కూడా మహాభారతంలో మధుర ఘట్టాల మీద అద్భుత ప్రవచనం చేస్తారు. తప్పనిసరిగా సాహితీ ప్రియులు, ఆధ్యాత్మిక ప్రియులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరి. నమస్కారం అండి. మా నాన్నగారు శ్రీ బొండా సుబ్బారావు 11వ వర్ధంతి సందర్భంగా భీమవరం త్యాగరాజ భవన్లో ఈ నెల 13, 14, 15, 16 తేదీల్లో శ్రీ రామానుజదాస్ గారి భారతం మీద ఉపన్యాసాలు పెట్టామండి. దీంట్లో అందరూ పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. భీమవరం పట్టణ ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్త స్వర్గీయ బొండా సుబ్బారావు గారి 11వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు బొండా వెంకటేశ్వరరావు, వారి మనవడు బొండా సత్యకిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ నంబూరు ఆశ్రమ పీఠాధిపతులైనటువంటి శ్రీ చంద్రకాళి మాతాజీ గారి ప్రియ శిష్యులైనటువంటి శ్రీ శ్రీనివాస రామానుజ దాస్ గారు మరి ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 5 రోజుల పాటు భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం త్యాగరాజ భవనంలో మహాభారతం మీద అద్భుతమైన ఘట్టాలను ప్రవచనాలుగా మరి ఇక్కడ వారు ప్రసంగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 50 మంది కూడా విచ్చేసి మరి ప్రవచనాల్లో వారు వినవలసిందిగా కోరుచు, మరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు బొండా సుబ్బారావు గారి తర్వాత మరి బొండా వెంకటేశ్వరరావు గారు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భీమవరంలో మరి సత్సంగాలు కానీ మరి స్వామీజీల ప్రవచనాలు కానీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అటువంటి కార్యక్రమాలు భీమవరంలో 5 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మరి ఇదే వర్ధంతిని సందర్భంగా సోమవారం నాడు 14వ తేదీ మరి బీవీరాజ్ పార్క్ సమీపంలో ఉన్నటువంటి భోగలింగేశ్వర క్షేత్రం దగ్గర మధ్యాహ్నం వేళలో అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరూ కూడా విచ్చేసి ఈ 5 రోజుల పాటు జరిగేటువంటి ప్రవచనాలు అందరూ కూడా విని ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలని
ఆకివీడు ఓం జేఎన్టీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో గురువారం ఆకివీడు ధర్మపుర అగ్రహారంలో మెగా ఫ్రీ సర్వీస్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఓం జేఎన్టీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు అందిస్తున్న సేవలను కౌన్సిలర్ కటికతల జాన్ వెస్లీ కొనియాడారు. అనంతరం దత్తాశ్రమంలో జరిగిన క్యాంపులో తహసీల్దార్ ఎన్ వెంకటేశ్వరరావు, నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమోహన్, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఖమ్మంపాటి వల్లి, త్రినాథ కృష్ణమూర్తితో పాటు వినియోగదారులు పాల్గొన్నారు. ఓం జేఎన్టీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారి తరఫున ఉచిత మెగా ఫ్రీ క్యాంపు అంటే స్టవ్లు బాగు చేయడం, అలాగే ఎక్స్చేంజ్ పాత స్టవ్ల స్థానంలో కొత్త స్టవ్లు ఇవ్వడం అనే కార్యక్రమాన్ని మా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ రీజనల్ ఆఫీస్ విశాఖపట్నం నుంచి మాకు సూచన వచ్చింది క్యాంపు నిర్వహించమని. అందుకని ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఈ యొక్క అవేర్నెస్ ఈ రకమైన క్యాంపు పెడితే, శిబిరం పెడితే వాళ్ళకి అవగాహన ఏర్పడుతుంది. అందుకని మేము మా కంపెనీ తరఫున మీ స్టవ్లన్నీ కూడా మేము ఫ్రీగా బాగు చేసి పెడతాము, అందరూ చేయించుకోండి. అలాగే స్టవ్లు గనక బాగుండకపోతే దాని గురించి మీరు అశ్రద్ధ చేయొద్దు, వెంటనే కొత్త స్టవ్లు మార్చుకోండి. తగిన రేటులో మీకు చేస్తాము, ఈ రేట్లు ఇస్తాము. రెండోది ముఖ్యంగా మీకు ఇన్సూరెన్స్ కూడా స్టవ్లకి, ఎందుకంటే గ్యాస్ అనేది మా కన్స్యూమర్స్ అందరికి కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేశాము, అది ఉపయోగించుకోవచ్చు. అందుకని ఈ రోజు మీరందరూ కూడా ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇవాళ మన 15వ వార్డు కౌన్సిలర్ అయిన శ్రీ వెస్లీ గారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు, అలాగే ఆడవారందరూ కూడా మహిళలు ఇక్కడికి వచ్చారు. మీరందరూ కూడా ఈ క్యాంపుని స్టవ్లు ఉంటే మీరు పట్టుకొస్తున్నారు, ఇంకా పట్టరండి, స్టవ్లు బాగు చేయించుకోండి. మెకానిక్లు వచ్చారు, అలాగే మీరు ఈకేవైసీ చేయించుకోండి, అలాగే మ్యాండేటరీ చేయించుకోండి. ఇవన్నీ కూడా మా స్టాఫ్ మీ దగ్గరికి ఊరూరా వస్తున్నారు. మా యొక్క కన్స్యూమర్స్ ఎక్కడ ఉన్నారో వారందరూ కూడా వస్తున్నారు, మీరు చేయించుకోమని మా ప్రార్థన అని చెప్పుకుంటూ మా ఓం జేఎన్టీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ద్వారా మీకు అందరికీ కృతజ్ఞతలు. అయ్యా మీరు కూడా మీరు మాట్లాడండి. వాళ్ళు ఏంటంటే హెచ్పీ గ్యాస్ వారు ఉచిత మెగా శిబిరం ఏర్పాటు చేసి గ్యాస్ స్టవ్ పోయిన వాళ్ళకి మళ్ళీ రీప్లేస్ చేసే బాగు చేయడం మనకి ఈరోజు ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం, చాలా సుపరిచితులు మనకి ఈరోజు ఈ ఓం జేఎన్టీ రావడం వల్ల అందరికీ కూడా గ్రామంలోకి గ్యాస్ త్వరితగతిన గ్రామం లోపలికి రావడం మాకు అందరికి అందుబాటులో వచ్చింది. లాస్ట్ ఇయర్ వరకు మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం రోడ్డు మీదకి వెళ్ళి. సో ఇప్పుడు ఊళ్ళోకే వచ్చి మాకు గ్యాస్ ఇవ్వడం అందరికీ కూడా చాలా హ్యాపీఫుల్ గా ఉంది. ప్రతి విషయంలో కూడా ఈ ఓం జేఎన్టీ వాళ్ళు మాకు సహకరించి గ్యాస్ ని అందుబాటులో తీసుకొచ్చి ఈ రోజు ఈ శిబిరం పెట్టడం కూడా చాలా సంతోషం. అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.